కర్నూలు జిల్లాలో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా సీన్ రిపీట్ అయింది. ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనే కక్షతో ప్రియురాలు దారుణాన్ని కొడుకట్టింది. మాజీ ప్రియుడి భార్య అయిన మహిళా డాక్టర్కు హెచ్ఐవి పాజిటివ్ ఇంజెక్షన్ చేసింది. వసుంధర అనే మహిళ తన మాజీ ప్రియుడు డాక్టర్ కరుణాకర్ని సొంతం చేసుకోవటానికి అతని భార్య శ్రావణికి యాక్సిడెంట్ చేసి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే ఈ ఘటన ఎలా జరిగింది, శ్రావణికి ఆ కిలేడీలు ఎలా ఇంజెక్షన్ ఇచ్చారు అనే దానిపై ప్రత్యక్ష సాక్షి యూటీవీ న్యూస్ ఛానల్కి సంచలన విషయాలను వెల్లడించాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో తన కూతురు ఇంకొకటి ప్రేమించిందని చెప్పేసి కూడా కన్న తండ్రి కూతురికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చేటువంటి సంఘటన మనం చూసాం. ఆ సినిమా ఆధారంగా ప్రేరేపితమై కర్నూలు జిల్లాలో ఒక ప్రియుడిని సొంతం చేసుకునేందుకు మాజీ ప్రియురాలు ఏకంగా ఆయన భార్యకు కూడా హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చినటువంటి సంఘటన కర్నూలు జిల్లాలో సంచలనం రేపిందని చెప్పవచ్చు. ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది ఆమెకు ఇంజెక్షన్ ఇస్తుండగా కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు అరుణ కౌండర్ ఆమెతో మాటలు ప్రయత్నం చేద్దాం. అక్క, ఆ రోజు మీరు ఏం చూసారక్క? యాక్సిడెంట్ చూసినాం సార్. యాక్సిడెంట్ అయిందనేసి అందరం వచ్చినాము. వాళ్ళు గుద్దిన వాళ్ళే ఆమెని వెనకాల వచ్చి గుద్దినారు. వాళ్ళే లేపుతున్నారు. మేము వస్తే మీరు వద్దు, జరగండి జరగండి అని దూరం దొబ్బేసినారు. సరే అని మేము దూరం ఉంటే వాళ్ళని తీసుకుపోయి మేడంని అక్కడ మెట్ల దగ్గర కూర్చోబెట్టినారు. కూర్చోబెట్టింటే కూడా దగ్గరకు పోతుంటే మేము మీరు వద్దు, మీరు ఇష్యూ చేయొద్దండి, ఇది మేము చేసినాం, మేము చూసుకుంటాము, ఆమె గాలాడదు అని ఆమెకు సాయం చేస్తున్నట్టుగా ఆమెని డైవర్ట్ చేసినారు మైండ్. మేము దూరం వచ్చేసినాము. దూరం నుంచి అయినా చూసుకుంటున్నాము. అందులో ఇంజక్షన్ తీసినారంట సార్. దగ్గర ఉండే వాళ్ళు చూసి ఇంజక్షన్ తీసినారు. ఎందుకు అని అనేసరికి వేసేసినారు సార్. ఆమెకి బాగా దెబ్బలు తగిలినాయి. చెయ్యికి కాలుకి బ్లడ్ వస్తుంది. అది చూసుకుంటుంది ఆమె. ఇది చూసుకోలేదు, వీళ్ళు వేసేసినారు సార్. ఇప్పుడు ఎట్లా గుద్దారక్క? అంటే ఆటోతో గుద్దారు లేకపోతే బైక్ నుంచి గుద్దారు? బైక్తోనే సార్. బైకే. ఆమె ముందు వస్తుంది, వాళ్ళు వెనకాల వచ్చి స్పీడ్గా వచ్చి గుద్దేసినారు. గుద్ది పడిపోయినారు. ఆమె గాయాలు కూడా బాగా తగిలినాయి సార్. మేడం ఎప్పుడైనా చూడడం జరిగిందాక? ఇదే రూట్ లోనే రెగ్యులర్ గా పోతుంటారా మేడం? మేడం ఎప్పుడైనా చూసారా మీరు ఇక్కడ? చూడలేదు సార్, ఎప్పుడైతే చూడలే. ఆమె డ్యూటీ చేస్తుందని అంటే జరిగినాకనే తెలుసు, కానీ ఇట్లా పోతుంటారు వస్తున్నారని మనకి తెలియదు సార్. అంత ఇంజక్షన్ వేసే కంటే ముందు వాళ్ళు మీతో ఏమన్నారు? అంటే ఇంజక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇంజక్షన్ వేస్తున్నారని ఆమెను ఏమైనా అడగడం జరిగిందా మీరు? అడిగే లోపే సార్ ఇంజక్షన్ తీస్తున్నారు వేస్తున్నారు అనే సరే వేసేసినారు. వేసేసిన తర్వాత అందరం వచ్చేసరికి ఇంకా వాళ్ళు పారిపోయినారు సార్. అప్పుడే వాళ్ళు ఆన్ ద స్పాట్లోనే వెళ్ళిపోయినారు. మొత్తం ఎంతమంది వచ్చారక్క ఇప్పుడు గుద్దడంతో పాటుగా? తర్వాత గుద్దిన తర్వాత మేడం కింద పడిన తర్వాత ఎంతమంది వచ్చారక్క ఆమె చుట్టూ? నలుగురు ఉన్నారు సార్. నలుగురు. ఒక బాయ్ కూడా ఉన్నాడు. ఇద్దరు గల్ని బాగా చూసినాము. వాళ్ళ మొహాలు కనిపించగానే మాస్క్ కట్టుకున్నారు సార్. మాస్క్ కట్టుకున్నారు. నలుగురు ఉన్నారు మొత్తం. ఇప్పుడు మీరు చూసినప్పుడు ఏమి ఇంజక్షన్ ఇచ్చారో తెలియదు. ఈరోజు మనం సంఘటన అంతా జరిగిన తర్వాత ఒక హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చారని ఒక మహిళకి ఇచ్చారని తెలుస్తుందాక ఏమనిపిస్తుంది అక్క? ఇలాంటి పరిస్థితి సంఘటన చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది సార్. చాలా బాధ. అంటే లేటు కాదు, మిడ్ నైట్ కాదు, ఏం కాదు, పట్ట పగులు అందరూ చూస్తుండగానే ఇంత అన్యాయంగా చేయడం అంటే చాలా బాధ ఉంది సార్. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లా బతకాలి ఈ సమాజంలో మనుషులు మేము అనిపిస్తుంది సార్. ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం ఎక్కడ చూడలేదు సార్ అసలు. ఒక డాక్టర్, అందులో ఆమె ఒక డాక్టర్గా పనిచేస్తుంది. అట్లాంటి ఆమెనే చేసినారంటే ఇంకా మా లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది సార్. బాధ అనిపిస్తుంది. ఇది పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇదే స్పీడ్ బ్రేకరు. ఇదే రూట్ గానే ఇప్పుడు కేసీ కెనాల్ అనమాట. కర్నూలు నగరానికి లోపలికి వస్తున్నటువంటి గణేష్ నగర్ అని చెప్పవచ్చు. స్పీడ్ బ్రేకర్ అయితే ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గరే వాహనం అన్నది టూ వీలర్ అనేది స్లో అయిందని చెప్పవచ్చు. ఈ స్లో అయిన ఒక్క క్రమంలోనే వెనుక నుంచి దాటి ముందుకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా వెనుక వైపు నుంచి వారు వచ్చి అతి వేగంతో కూడా ఆ బైక్ను ఢీకొట్టడం జరిగింది. నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానికి వచ్చి ఆమె కింద పడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కింద పడిన వెంటనే పూర్తి స్థాయిలో ఆమెను అక్కడికి సహాయం చేస్తున్నట్టుగా, అంటే అప్పటికే ముందస్తుగానే వారు ఫాలో అవుతున్నారు. కేవలం ఒక నలుగురు పూర్తి స్థాయిలో ఆమెను ఫాలో అవుతూ వస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఫాలో అవుతూ ఆమెకు సహాయం చేస్తున్నట్టుగా కూడా పూర్తిగా వారు నమ్మించారని చెప్పవచ్చు. నమ్మించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆమెకు తమతో పాటు తెచ్చుకున్నటువంటి ఇంజెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇంజెక్షన్ని పూర్తి స్థాయిలో ఆమెకు ఎక్కించడం జరిగిందని చెప్పవచ్చు. స్వయంగా ప్రత్యక్ష సాక్షులు కూడా వాళ్ళు చూశారు. ఇదే ప్రాంతం, మనం చూసినటువంటి ప్రాంతంలోనే ఈ సంఘటన అంతా, ఈ సీన్ అంతా జరిగిందని చెప్పవచ్చు. వసుంధర అనే మహిళ కూడా ఆధునికి చెందినటువంటి మహిళగా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆమె తన ప్రియుడైనటువంటి డాక్టర్ కరుణాకర్ను
తన సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో కూడా పూర్తి స్థాయిలో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసినటువంటి ఇదే లొకేషన్లోనే ఈ సంఘటన అంతా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే కొంతకాలం కిందట కూడా వసుంధర పూర్తి స్థాయిలో కరుణాకర్ని ప్రేమించింది, సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎలాగైనా కూడా భార్యను లేకుండా చేస్తే కనుక ఖచ్చితంగా నేను తన ప్రియుడితో ఉంటాను అన్న ఒక ఇదితోటి కూడా పూర్తి స్థాయిలో ఆమె ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆమె ఈ పన్నాగం పండిందని చెప్పవచ్చు. ఒక స్కెచ్ ప్రకారమే ఈ సంఘటన అంతా జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కూడా తను అనుకున్న ప్లాన్ ప్రకారం కూడా ఆమె ఈ ప్లాన్ అంతా కూడా చేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా చుట్టుపక్కల వారు కూడా ఎందుకు ఇంజెక్షన్స్ వేస్తున్నారని చెప్పేసి అని కూడా ఆమెను అడగడం జరిగింది. అయినప్పటికీ ఇది మా విషయము, మీరు దూరం వెళ్ళాలని చెప్పేసి అని కూడా వారందరూ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో కూడా అనుకున్నట్టుగా ఆమె ప్లాన్ అయితే ఈడ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే డాక్టర్ ఉంటాడో డాక్టర్ కరుణాకర్ పూర్తి స్థాయిలో కూడా దీనిపైన కూడా తన భార్యకి ఈ విధంగా చేశారు, వసుంధర ఈ విధంగా చేసిందని చెప్పేసి అని కూడా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఫిర్యాదు ఇచ్చిన క్రమంలోనే ఒక్కసారిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును ఛేదించారు. వసుంధరతో పాటుగా 3 వ్యక్తులను కూడా ఈ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగిందనే చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో HIV ఇంజెక్షన్ ఆల్రెడీ ఇంజెక్ట్ చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో పాజిటివ్ కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పూర్తిగా అధికారికంగా ఈ విషయం వెల్లడించినప్పటికీ కూడా పాజిటివ్గా కూడా వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒకరి జీవితం పూర్తి స్థాయిలో అన్యాయం అయిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభయం శుభం తెలియనటువంటి ఒక మహిళ ఈరోజు ఏదైతే ఒక వ్యక్తి చేసినటువంటి ఈ ఇన్సిడెంట్ వల్ల కూడా చాలా ఇబ్బంది తలెత్తిందనే మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో మనము ఈ లొకేషన్లో చూసుకోవచ్చు. కింద పడిన తర్వాత కూడా ఇక్కడ ఈ షాప్ దగ్గర కూడా ఇక్కడ మెట్ల పైన కూడా కూర్చోబెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇదే లొకేషన్లో కూడా ఏదైతే ఆ మహిళ అక్కడ కింద పడిన వెంటనే కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో కూడా కూర్చోబెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడే కూర్చోబెట్టి వాటర్ ఇచ్చారు. అయితే ఇంజక్షన్ అప్పటికే వేశారు కాబట్టి స్థానికులు కూడా వాళ్ళు పరారైన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆసుపత్రికి తరలించడము చకచకా జరిగిపోయాయని చెప్పవచ్చు. పనిచేస్తున్నటువంటి ఈమె శ్రావణి పూర్తి స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని రోజు విధులు ముగించుకొని ఇదే దారి గుండా వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఒక ప్రియుడిని సొంతం చేసుకోవాలని, అంటే భర్తను ఏ విధంగానైనా అతన్ని మాజీ ప్రియుడిని ఏ విధంగా తన సొంతం చేసుకోవాలన్న ఒక లక్ష్యంతో ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక జీవితం, నిండు జీవితం మనకు బలైనట్టుగా మనము చూడవచ్చు. ఎందుకంటే సమాజంలో ఎలాంటి పోకడలు ఉన్నాయి, ఒక ఆడదానికే శత్రువు అన్న రీతిలో కూడా ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటన పట్ల కూడా కర్నూలు నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి, సినిమాల్లో చూస్తుంటాం, కానీ నిజ జీవితంలో కూడా పూర్తి స్థాయిలో ఈ విధంగా చేస్తే భర్త ఏదైతే అతను ఎవరైతే మనం ప్రేమించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కరుణాకరు తన సొంతం అవుతాడన్న లక్ష్యంతో కూడా పూర్తి స్థాయిలో వసుంధర ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆదోనికి చెందినటువంటి మహిళగా మనకు చెప్తున్నామంటే గత కొన్నేళ్ల కిందట కూడా ఆ డాక్టర్కును ఈ మహిళకు సన్నిహితం ఉంది. ఈ నేపథ్యంలో కూడా వీరి స్నేహం తర్వాత కొన్ని కారణాల వల్ల వీరు విడిపోవడం జరిగింది. అయితే విడిపోయిన తర్వాత ఇతను డాక్టర్ కరుణాకరు శ్రావణి అనే మహిళను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఈ మహిళను కూడా వివాహం చేసుకొని వివాహ జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో కూడా ఈ ఎవరైతే వసుంధర ఉన్నారో దీన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. తనని కాదని చెప్పి ఇంకొక మహిళను ప్రేమించుకొని ఇంకో మహిళను పెళ్లి చేసుకొని ఎలా సుఖంగా ఉంటారు, ఖచ్చితంగా ఆ మహిళను అడ్డు తొలగించాలన్న లక్ష్యంతో కూడా పూర్తి స్థాయిలో ఆ HIV ఇంజెక్షన్ ఏదైతే వైరస్ ఇంజెక్షన్ ఉందో దానిని ఇంజెక్ట్ చేసి ఏదైనా ప్లాన్ వేయాలని చెప్పేసి కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా ఈ పథకం పని పూర్తి స్థాయిలో ఆమెకు ఇంజెక్షన్ వేసిందని చెప్పవచ్చు. పూర్తిలో ఒక నిండు జీవితము వసుంధర వల్ల నాశనమైందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతో గౌరవప్రదమైనటువంటి కుటుంబం వారిది, డాక్టర్స్ ప్రొఫెషనల్గా, కానీ ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే పబ్లిక్లో మేము అక్కడ జీవించాలంటేనే ఒక భయం ఏర్పడుతూ ఉంది. పట్ట పగులు ఏదో అర్ధరాత్రో ఏదో అపరాత్రి జరిగిందంటే వేరే విషయం, కానీ పట్ట పగలే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా భయం వేస్తుందని చెప్పేసి కూడా కాలనీవాసులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి పనులు చేసేటువంటి వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పోలీసు అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఇలాంటి చర్యలు పాల్పడకుండా వారి బయటికి రాకుండా పూర్తి స్థాయిలో వారికి కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి కూడా ఇక్కడ నగరవాసులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రఫీతో మల్లికార్జున్, UTV, కర్నూలు జిల్లా.